నా భర్త దగ్గర నన్ను బ్యాడ్ చేస్తారా? గౌతమి దగ్గర కృష్ణ గురించి మంచిగా చెప్తున్నారా? శత్రు గౌతమిలో పెళ్లి జరుగుతుంది, అదే ఫిక్స్. దాన్ని మార్చే దమ్ము ఎవ్వరికీ లేదు. గౌతమి చేసిందా? పెట్టేకమ్మా ప్లీజ్ నానా. అరే ప్లీజ్. హ్యాపీ బర్త్డే గౌతమి. ఏంటమ్మా, కృష్ణ ఏమన్నా అన్నాడా? ఏమైంది? చెప్పమ్మా, ఏమైనా చేయబోయాడా? చెప్పు, ఏం జరిగింది? నీ సంస్కారానికి థ్యాంక్స్ అమ్మా. అతను నీ ఇంటి అల్లుడనేగా. అతను ఏం చేశాడో నువ్వు మాకు చెప్పట్లేదు, కానీ అతనికి ఆ సంస్కారం లేదు. అవును గౌతమి, అతన్ని నీ ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. తనకి నీ మీదే కన్ను. చివరికి నీ కోసం ఇష్కకి విడాకులిచ్చే స్థితికొచ్చాడు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్టుగా ఉంది మా పరిస్థితి. నిన్నేదో హోటల్కి కూడా తీసుకువెళ్ళాడట కదా. ఇంట్లోనే ఉంటూ ఇంటి పరువు తీస్తున్నాడు. మేమేమీ చేయలేకపోతున్నాం. ఎంతైనా ఆడపిల్లని కన్నవాళ్ళం కదా. అతని ఆగడాలకు నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? ఒంటరి ఆడపిల్లవి, అందులోనూ గతం మర్చిపోయిందనివి. ఏం చేస్తావు పాపం? అలా ఆలోచించే నా కూతురి కాపురం కూలిపోతున్నా నేను ఇంట్లోనే ఉండనిచ్చాను. ఇంట్లో ఉన్న ఆడపిల్ల మీద ఇన్ని అగాత్యాలు జరుగుతున్నాయి. ఇక నువ్వు బయటికి వెళ్తే బతకనిస్తారా? అందుకే కన్న కూతురు అనుకుని భరిస్తున్నాను. మంచి మాట చెప్పావు మాయా. నువ్వు కూతురు అంటుంటే నాకు ఇంకో ఆలోచన వచ్చింది. గౌతమిని ఎన్నో రోజులు మన ఇంట్లో పెట్టుకోలేం కదా. ఏ ఆడపిల్లని కూడా ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉంచలేం. మనం మన గౌతమికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే నిజమే చంద్ర, దానివల్ల గౌతమి కష్టాలు కూడా తీరిపోతాయి. కానీ ఇప్పటికిప్పుడు పెళ్ళంటే అది కృష్ణని ఎదిరించి గౌతమిని పెళ్లి చేసుకునే మగాళ్ళెవరున్నారు? ఇంకెవరు? మన శత్రువు ఉన్నాడు కదా. శత్రునా? అవును, నిజమే చంద్ర. శత్రువే గౌతమికి సరైన జోడి. శత్రువే కృష్ణను ఎదిరించగల ఏకైక మగాడు. నిజం గౌతమి, శత్రువుని పెళ్లి చేసుకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. గౌతమి కష్టాలు మాత్రమే కాదు, ఇషిక కష్టాలు కూడా తీరిపోతాయి. గౌతమి వల్ల ఇషిక ఎన్ని కష్టాలు పడుతున్నా పాపం సాటి ఆడపిల్ల కదా అని అయినంత వరకు ఓర్చుకుంటుంది. ఇప్పుడు శత్రు గౌతమిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే కృష్ణ ఎప్పటికీ ఇషిక దగ్గరే ఉంటాడు. దాని కాపురం నిలబడుతుంది, దాని కష్టాలు తీరిపోతాయి. ఆలోచించు గౌతమి, ఇషిక నువ్వు ఈ ఇంటికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఏ కంట కన్నీరొచ్చినా మాకు బాధగా ఉంటుందమ్మా. నీ నిర్ణయం ఏదైనా మాకు అంగీకారమేనమ్మా. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది, ఆలోచించుకో.
అది కృష్ణ నిద్రించి గౌతమ్ని పెళ్లి చేసుకుని మగాళ్ళెవరున్నారు? ఇంకెవరు? మన శత్రువు ఉన్నాడు కదా. శత్రువే గౌతమికి సరైన జోడి. కృష్ణ నిద్రించగల ఏకైక మగాడు. ఎందుకొచ్చావు? ఐఎమ్ సారీ ఇషిక. పెట్రోల్తో ఒళ్ళు తగలపెట్టి తర్వాత తీరిగ్గా ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? నీ సారీ అలా ఉంది. మీ కోపాన్ని బాధని నేను అర్థం చేసుకోగలను. ఓసారి నేను చెప్పేది కూడా వినండి. ఏం చెప్తావు? నా మొగుడు నన్ను ఎలా వదిలించుకుంటాడో ఆ తర్వాత మీరిద్దరు ఎలా కాపురం చేస్తారో చెప్తావా? నాకు ఆ దురుద్దేశమే లేదండి. నా దిగులంతా నేను మర్చిపోయిన నా గతం గురించి, నా భయం, నా భవిష్యత్తు గురించి. ఇవి తప్ప ఇంకోటి ఆలోచించే స్థితిలో నేను లేను. మరి మా ఆయనతో హోటల్కి ఎందుకెళ్ళావు? ఆ పిలుపు ఉద్దేశం తెలియక వెళ్ళాను. నిజం చెప్తున్నానండి, నేను ఆడపిల్లనే. సాటి ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని నేనెప్పుడూ అనుకోను. ఏం పాపం చేశానో, నా గతం మర్చిపోయాను. ఇంకా పాపాలు మూటగట్టుకొని నా భవిష్యత్తు నాశనం చేసుకోలేను. నన్ను నమ్మండి. మిమ్మల్ని కృష్ణ గారిని విడదీసి కృష్ణ గారిని నా సొంతం చేసుకోవాలని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వనుకున్నావో లేదో తెలీదు కానీ ఆయన మాత్రం నీ పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్నేహితుడని చెప్పి భర్తగా మారాలనుకుంటున్నాడు. అది నా దురదృష్టం. నాకేం చేయాలో పాలుపోవడం లేదు. ఈ కష్టం నుంచి నిన్ను తప్పించడానికి నా దగ్గర ఓ ఉపాయం ఉంది. చేస్తావా? నా వల్ల మీరు బాధపడకుండా ఉండటానికి ఏం చెప్పినా చేస్తాను. ఇల్లు వదిలేసి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. నువ్వు మా అతిథివి. నిన్ను వెళ్ళిపోమని ఎలా చెప్తాను? నీకు నేను ఇంకొక ఇల్లు చూపిస్తాను. ఇంకో ఇల్లా? అత్తారిల్లు. అర్థం కాలేదా? నీకు పెళ్లి చేస్తాను. పెళ్ళా? అవును. నా మొగుడు నాతోనే ఉండాలంటే నీకొక మొగుడు కావాలి. అప్పుడే నీ జోలికి రాడు. కృష్ణ చేతిలోంచి నువ్వు క్షేమంగా బయటపడాలంటే నువ్వు ఒక సురక్షితమైన ప్లేస్లో ఉండాలి. అదే అత్తారిల్లు. ఆ ఇల్లు కృష్ణ అడుగు పెట్టలేని ఇల్లై ఉండాలి. నిన్ను చేసుకోబోయేవాడు కృష్ణను మించిన వాడై ఉండాలి. నీ అదృష్టం కొద్దీ అలాంటివాడు ఒకడున్నాడు. అతనెవరో కాదు, మా అన్నయ్య శత్రు. అన్నయ్యకు నువ్వంటే చాలా ఇష్టం. నీ హెల్త్ బాగుండాలని, నీకు గతం గుర్తుకు రావాలని ఎంతగానో తప్పించాడు. అలాంటివాడు నీ పక్కనుంటే నీ జీవితం హాయిగా గడిచిపోతుంది. కృష్ణ లాంటి ఏ విలన్ కూడా నీ లైఫ్లోకి రాలేడు. నీ కష్టాలకు ఏకైక సొల్యూషన్ శత్రువునే. అన్నయ్యను పెళ్లి చేసుకుంటే నీకు ఏ సమస్యలు ఉండవు. ఆలోచించు గౌతమి. నీకు అదృష్టం, అవకాశం ఒకేసారి వస్తున్నాయి. తనను ప్రేమించే మగాడు భర్తగా రావడం ఆడపిల్లకు వరం. నీ జీవితం సుఖంగా, సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా కృష్ణ లాంటి వాళ్ళు నీ జీవితంలోకి ఎప్పటికీ రారు. ఆలోచించు గౌతమి. ఇది శత్రువుగాన్ని పెళ్లి చేసుకుంటే దీని ప్రాబ్లమ్స్ ఏమో కానీ
నా కష్టాలన్నీ తీరిపోతాయి. కృష్ణ, ఏంట్రా, ఏమైంది? మీ ప్రేమ విషయం గౌతమి గారికి చెప్పారా బావా? గౌతమి ఏమందిరా? మాట్లాడవేంటి? అవునందా కాదందా? నేను ఎవరు అంది. అదేంట్రా, నీ ప్రేమ గుర్తు చేయలేదా? గతంలో మీరు తనని ప్రేమించినట్టు చెప్పారా లేదా బావా? మీ చచ్చు సలహాలు వినే తనకంతా చెప్పాను. చాచి చంప మీద కొట్టినంత పనిచేసింది. గతంలో జరిగిన అన్ని విషయాలు చెప్పాను. తాయెత్తు కూడా చూపించాను. నమ్మలేదు. ఇషిక మోసం చేసి పెళ్లి చేసుకుందని చెప్పాను. కానీ నేనే మోసగాడిని అన్నట్టు చూసింది. తనకేం గుర్తులేదు. నేను ఎంత చెప్పినా గుర్తు రాలేదు. అనవసరంగా మీ మాటలు విని 2 సార్లు వెధవనయ్యాను. ఆఖరికి నాది ప్రేమ కాదు కామం అని, నేను తన కోసం దిగజారి ప్రవర్తిస్తున్నానని మాటలు పడ్డాను. ఇంకా నయం, చెప్పుతో కొట్టడం ఒకటే తక్కువ. అది కాదు కృష్ణ, గౌతమి నీ చేయి దాటిపోతుందని చెప్పాను తప్ప. వద్దు, ఇంకెప్పుడు నాకు ఎలాంటి సలహాలు ఇవ్వకండి. నేను మీ ప్రేమ కోసం కష్టపడి మిమ్మల్ని కలిపితే నేను గౌతమి విడిపోయేలా మీరు చేస్తున్నారు. అవునులే, ఎంతైనా మీరు ఒకటేగా. ఈ నవీన ఈ ఇంట్లో పెరిగిన ఆడపిల్ల, ఈ ఇంటికే సాయం చేస్తుంది. నువ్వు ఈ ఇంటి అల్లుడివి. అయినా మీరు ఈ అనాథకెందుకు సాయం చేస్తారు? నన్ను ఇషికకి అంటగట్టాలని మీరు ట్రై చేస్తున్నారు. అందుకే గౌతమి నన్ను చీకొట్టేలా చేశారు. లేదు బావా, మా ప్రాణాలని మా ప్రేమని కాపాడిన వాడివి నువ్వు. మీ ప్రేమ కోసమే కదా మేమిద్దరం ప్రాణాలకి తెగించాము. ఇంకెప్పుడు అలా మాట్లాడకరా. కావాలంటే నీకోసం మా మా ప్రాణాలైనా ఇస్తాంరా. అక్కర్లేదు. మీ ప్రాణాలు వద్దు, మీ సలహాలు వద్దు. నా తంటాలేవో నేను పడతాను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.
ఇంకా శారీలో శారీలో లోపలికి రా గౌతమి. మీరే బయటికి రండి. ఎందుకు? మీతో మాట్లాడాలి. నువ్వే లోపలికి రావచ్చు కదా. నాపై నమ్మకం లేదా గౌతమి? నాపై ఈ కాస్తైనా నమ్మకం ఉన్నందుకు థ్యాంక్స్ గౌతమి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తాడే పామై కరుస్తుందంటారు. నా సిచ్యువేషన్ ఇప్పుడు అలాగే ఉంది గౌతమి. ఒకప్పుడు నీ నీడలా బ్రతికిన నన్ను చూసి కూడా నువ్వు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నావంటే నాకు చాలా బాధగా ఉంది గౌతమి. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో మీకు తెలుసు. కానీ పరిస్థితులు నిన్ను ఇంతలా మారుస్తాయని, మన మధ్య ఇంత దూరం పెంచుతాయని నాకు తెలియదు గౌతమి. సరే, అవన్నీ వదిలే. ఏదో చెప్పాలని వచ్చావు. ఇందాక జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చావా? సారీ. నా గౌతమి నుంచి నాకు సారీ వద్దు. నేను చెప్పిన సారీ అందుకు కాదు. నేను చెప్పాలనుకున్న విషయం వేరు. ఏ విషయం గౌతమి? మీపై ఉన్న కాస్త నమ్మకంతో అడుగుతున్నాను. నిజం చెప్పండి. నన్ను ఊరికి తీసుకెళ్లి పుట్టిల్లు అత్తారిల్లు అని రెండిల్లు చూపించారు కదా, అవి నిజమేనా? దైవ సాక్షిగా చెప్తున్నాను గౌతమి, అవి నీ పుట్టిల్లు అత్తారిళ్లే. థ్యాంక్స్. నాకు పెళ్ళయిందా? అయింది. నీ భర్త ఈశ్వర్ చంద్ర ప్రసాద్ చనిపోయారు. నీకో కొడుకున్నాడు. ఆ బాబు కోసమే నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకున్నావు. విజయ్, పింకీ వీళ్ళు నా బంధువులేనా? విజయ్ ఈశ్వర్ గారి తమ్ముడు గౌతమి. పింకీ విజయ్ కూతురు. వాళ్ళ దగ్గరే నీ బాబున్నాడు. వాళ్ళెక్కడున్నారు?
తెలీదు. నన్ను నమ్ము గౌతమి. ఆ ఎస్ఐ పోచమ్మ నాపై ఎందుకు నింద వేస్తుందో నాకు తెలీదు. నేను మీ లెటర్ చూశాను. శత్రు గారిని పెళ్లి చేసుకుంటాను.